దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన ఒక ఉదయకాల సమయమునే ఈరోజు 16వ తారీఖు ఆగస్టు నెల దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ కలుగునుగాక ఆమేన్. ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్యపు ధ్యానంలోనికి ప్రార్థన. పరలోకమందున్న కన్న తండ్రి, అద్భుతకారుడా, ఆశ్చర్యకారుడా, నమస్కారవాడా, సజీవుడా, మా విమోచకుడా, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి వందనములు తండ్రి. దేవా, ముఖ్యంగా విదేశాల్లో ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎక్కువ జామునే దేవుడి వాక్య ధ్యాన పరిచర్యలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే బలభద్రపురంలో ఉన్న మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎవరైతే సత్యవాక్యం సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుతూ ముందు కొనసాగుతున్నారు, వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆకలితో ఉన్న వారికి ఆహారమును, వస్త్రహీనతతో ఉన్న వారికి వస్త్రములను, హాస్పిటల్లో తండ్రి నాయన ఏ దిక్కు లేక బాధపడుతున్న అనారోగ్యంతో ఉన్న వారికి, సమస్యలతో ఉన్న వారికి మీరు ఎవరికి ద్వారా ప్రేరేపించి వారికి తోడుగుండు ముందుకు నడిపించమని ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తుండగా వాక్యంతో మీరు మధ్య మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మా కొరకు త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములండి. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రతి ఉదయాన్ని కూడా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. అయితే ప్రతి మాటకి కూడా చాలా విలువ ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. ముఖ్యంగా దేవుని మాటకు చాలా విలువ ఉంటుంది. ఎందుకు అంత విలువ ఉంటుందనంటే ఆ మాట సజీవమైనది కనుక, అది బలమైనది కనుక, అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి నీ ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు బలాన్ని చేరి దేవుని వాక్యం అంటే ఆ వాక్యం గురించి మనం ఎంతో తాపత్రయపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద మన తండ్రి అయిన దేవునికి నచ్చే విధంగా మన కొరకు ప్రాణత్యాగం చేసిన పరలోకమందున్న తండ్రి యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగానికి విలువ మనల్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారికి ఇలాంటి త్యాగం ఉంటుందా, ఇలాంటి ప్రేమ వాళ్ళు చూపించగలరా అని ఆశ్చర్యపోయేలా మన జీవితాలు ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళరా. అలా మనం బ్రతకాలి అన్నదే దేవుని యొక్క కోరిక ప్రేమ దేవుని వాళ్ళరా. అలాంటి జీవితం కలిగి మనం ఎప్పుడు కూడా జీవించాలి. ఎప్పుడు కూడా మనం దేవుడికి మహిమ తెచ్చే విధంగా మన బ్రతకాలి ప్రేమ దేవుని వాళ్ళరా. అలాంటి బ్రతుకు మనం బ్రతికి చూపించాలి. మరి ముఖ్యంగా ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే ప్రేమ గురించి. ఈనాడు ప్రేమ అనేది కరువైపోయింది, ప్రేమ అనేది దూరం అయిపోయింది, ప్రేమ అనేది వేషధారణ అయిపోయిందండి. ప్రేమ అనేది లాభం కోసమో, ప్రేమ అనేది స్వార్థం కోసమో, ప్రేమ అనేది వాళ్ళ యొక్క రాబడి కోసమో, ఇదా ప్రేమ అంటే? యేసుక్రీస్తు ప్రభువు ఇలాగే ప్రేమించారా మనల్ని? మన నుంచి ఏమైనా ఆశించాడా ఆయన?
మన నుంచి ఏమైనా కోరుకున్నాడు ఆయన, నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని? కాదండి. ఆయన కోరికలో ఒకే ఒక కోరిక ఏంటంటే, నాతో పాటు వీరు కూడా పరలోకంలో సింహాసనం దగ్గర ఆ పరలోకం ఉండాలి అన్నది ఆయన యొక్క కోరిక. ప్రేమ దేవుని వల్ల ఆయన కోరిక అంత గొప్పది. ఈరోజు మన యొక్క చూపించే ప్రేమ విధానం ఎలా ఉంటుందంటే, వాడు గొప్పోడైతే మనం ప్రేమ చూపిస్తామండి. వాడు 4 రాళ్ళు వాడు డబ్బులు ఉన్నవాడైతే మనం వాళ్ళని ప్రేమిస్తాడు. గొప్ప వ్యాపారస్తుడైనా, గొప్ప రాజకీయ నాయకుడైనా, గొప్ప ఆస్తిపరుడైనా, అలాంటి వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమ కాదు. నీతో పాటు సమాన ఉచ్చులో ఉన్నవాడినైనా, నీతో పాటు సమానంగా ఐ లెవెల్లో ఉన్నవాడినైనా ప్రేమిస్తూ ఉంటాం. అది కాదు ప్రేమ అంటే. ప్రేమించద్దని చెప్పట్లేదు, వాళ్ళని ప్రేమించండి. కానీ నీ ముందు ఇంకా నీకున్న డబ్బు స్థాయి అంత లేకపోయినప్పటికీ కూడా కొంచెం ప్రేమ కలిగిన వారు ఉంటారండి. వారితో ప్రేమగా ఉండండి. వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ చూపించండి. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట మన జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రేమ దేవుని వలన యోహాను సువార్త 13వ అధ్యాయము, ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే 13వ అధ్యాయము 34వ వచనం అండి. 34వ వచనం ఏమని రాయబడి ఉంది ఇక్కడ మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో చెబుతున్న మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఏంటది అంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. అంటే ప్రేమ కలిగి జీవించాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? వేషధారణ ప్రేమ కాదు, నీకు నచ్చినట్టుగా ప్రేమించడం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే ప్రేమించమన్నారో ఆ ప్రేమ ఉండాలి. అలా నువ్వు ప్రేమించాలి అంటున్నాడు ఆయన. అలా నువ్వు ప్రేమించాలి. ఈ మాటను సరిగా పరిశీలన చేయగలిగితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమించవలను. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. నిన్నే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. నీ దేశాన్ని ప్రేమించాలి. నీ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తావో, కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటావో, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలు ఎన్ని ఉంటాయో అలాగే దేశాన్ని కూడా ప్రేమించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట కూడా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట కూడా, మీలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. మీరు ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమే శాశ్వత కాలం ఉండేది. ప్రేమే గొప్పది. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. అపొస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, ఇదిగో నేను ఎంత గొప్ప ప్రసంగాలు చేసినా, ఎంత గొప్పగా నేను ప్రార్థించిన, ఎంత గొప్ప విశ్వాసం నాకు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుని అన్నాడు ఆయన. ఏమండి? అంటే ప్రేమ లేకపోతే
నీ జీవితంలో నువ్వేం చేసినా కూడా వ్యర్థం 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 అని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి, చాలా స్పష్టంగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్న ఈ యొక్క మాట మన బ్రతుకులు కూడా చూపించారండి. ఈరోజు ఈ మాట మీద చాలా దృష్టి పెట్టండి, మాట గురించి కూడా ఎక్కువ ఆలోచించండి. ఏం చెప్తున్నారు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువు వారు? 33 నుంచి ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా. పిల్లలారా, ఇంకా ఎంతకాలం మీతో కూడా ఉందురు? మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరినొకరు ప్రేమించాలి. వెళ్ళిన చోటకి నాతో పాటు మీరు కూడా రావాలంటే మీలో మొదట ఉండవలసింది ఏంటంటే ప్రేమ. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్న మాట ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. దయాత్వము, జాలి, మంచితనము, దీర్ఘశాంతము ఒక మనిషిలో ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా ఈరోజు అవి కరువైపోయాయి. అవి కరువైపోయాయి కాబట్టి నువ్వు దేవుడు ఉన్న చోటకి వెళ్ళలేవు. అవి ఉంటేనే వెళ్ళగలవు. ఎక్కడ ఉండాలంటే నీలో ఉండాలి, అవి నీలో ఉండాలి. కొత్త ఆజ్ఞించుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని ఫాలో అవుతున్నావని, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నావని నువ్వు బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ఆదివారం మందిరానికి వెళ్ళి, శుక్రవారం మందిరానికి వెళ్ళి, ఎక్కడ ప్రార్థన ఎక్కడ మీటింగ్ నువ్వు వెళ్ళిపోయి ఉండటం వలన అదయ్యా నీ నడవడికను బట్టి కూడా, నువ్వు చూపించే ప్రేమను బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నాడు అన్న గుర్తింపు వస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా నీ నడవడికలో నీ ప్రవర్తన. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడి రోజు మీతో నాతో మనందరితో మాట్లాడిన మాట ఏంటంటే, మీరు దేవుడు నమ్ముకుని ఆదివారం మందిరానికి, శుక్రవారం మందిరానికి, లేకపోతే ఎప్పుడు ప్రార్థన పెడతాం వెళ్ళిపోయి వచ్చేస్తే సరిపోదు. వెళ్ళాలి. వాటితో పాటు మీ ప్రవక్తలకు కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మాట బాగుండాలి, చూపు బాగుండాలి, నడవడిక బాగుండాలి. టోటల్గా మీరు చూపించే ప్రేమ మంచి ప్రేమ ఉండాలి. అట్టి ప్రేమ మీరు అందరూ కూడా చూపించాలని, అలా చూపించడం వలన యేసుక్రీస్తు ప్రభువున ఆ యొక్క లోకానికి వెళ్ళగలుగుతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అట్టి జీవితం బ్రతుకుదాము, అలా జీవిద్దాము. అనేక మందికి ప్రేమను పంచి అనేక మందితో కలిసి పరలోకానికి చేరుకుందాం. ప్రార్థన. పరలోకముందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నిజమే నాయన, ఈరోజు మేము అనేక మందిని ప్రేమించాలని ఆశపడుతున్నాం. కానీ ఆ ప్రేమ వ్యర్థమైన ప్రేమగా కాకుండా, స్వార్థ ప్రేమ కాకుండా తండ్రి, ఏదో ఆ పొందుకోవాలన్న ప్రేమ కాకుండా తండ్రి, నిన్ను కలిగి జీవించే ప్రేమ, నీవు చూపించిన ప్రేమ, ఆ ప్రేమ కలిగి మీరు జీవించడం అయితే మీరే సహాయం దయచేయమని, ఇన్న మాట దృష్టితో పోకుండా ఇన్న మాట ప్రకారం బతికే జీవితం మాకు దయచేయమని, మా కొరకు రాని యేసుక్రీస్తు వరకు నేను మీ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపై, పరిశుద్ధాత్మ నిన్ను సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక పాట పాడుకుని మనం ముగించుకుందామండి. దేవత దేవుని మహాకృపను బట్టి దేవుడు అనుగ్రహించిన యొక్క చక్కటి సమయంలో చక్కటి పాట పాడుకుందాము.
నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాకను స్తుతించుటమాకను, ఆరాధనాకను స్తుతించుటమాకను, స్తుతించుటమాకను. కన్నీళ్ళే కారములాయ, కఠిన కుంగ బాధలై, సుదిగందులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే కారములాయ, కఠిన కుంగ బాధలై, సుదిగందులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాకలు స్తుతించుటమానను, ఆరాధనాకలు స్తుతించుటమానను, స్తుతించుటమానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామముకే మహిమ కలుగుగాక, ఆయన నామముకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుటమానను, ఆరాధన ఆపను స్తుతించుటమానను, స్తుతించుటమానను.
అవమానం ఎంతైనా నా వారే కాదన్న, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్న, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి, తల చిత్తములో తల వంచితే, తల చిత్తములో తల వంచితే. ఆరాధన ఆపలు స్తుతి చుటమానలు, ఆరాధన ఆపలు స్తుతి చుటమానలు, స్తుతి చుటమానలు. ప్రార్థన గొప్పది. సంకల్పాన్ని పిలుపొంది నిన్నే ప్రేమించినావు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన్ని పిలుపొంది నిన్నే ప్రేమించినావు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించినాయే విలువైన సిలువకై, అనుమతించినాయే విలువైన సిలువకై. అంతా నా దేవుని ఆరాధన యేసుకై, అంతా నా మంచిది, తన చిత్తములకు తన మంచిది, తన చిత్తములకు తన మంచిదే. ఆరాధన ఆపలు స్తుతి చుటమానలు, ఆరాధన ఆపలు స్తుతి చుటమానలు, స్తుతి చుటమానలు. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకున్నాను. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకున్నాను. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీది సమాధాన ఫలమే, అభ్యసించిన
నీతి సమాధాన ఫలమే. అందాల మేలుకే ఆరాధన యేసుకే, అందాల మంచికే కలచిత్తములకు తల వంచితే, కలచిత్తములకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అందాల మేలుకే ఆరాధన యేసుకే, అందాల మంచికే కలచిత్తములకు తల వంచితే, కలచిత్తములకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలు దేవదేవ మహాత్మను బట్టి ఈరోజు జరుగుతున్న సమస్తము కూడా మనందరి మేలు కొరకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించినట్టుగా అందరిని ప్రేమిద్దాము. ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో